దేవుడు మన జీవితంలో గొప్ప జయాన్ని అనుగ్రహించి, గొప్ప విడుదల అనుగ్రహించి, ఆయన సమాధానము, ఆయన నెమ్మది, ఆయన జయమునిచ్చి మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడండి. దేవుడు వాటిలో చూసినప్పుడు మీకా 2:13 చూద్దామా? ప్రాకారములు పడగొట్టువారు వారు ముందుగా పోవును. ఒకసారి బిగ్గరగాలిలో చెప్తామా? ఈరోజు ప్రతి ఆటంకముల్ని పడగొట్టువాడు నీ ముందుగా పోవునుగాక. ఎవరది నిలబడేది అడ్డు? ఏ సాతాను నిలబడేది అడ్డు? ఏ దుష్టుడి కార్యాలు నిలబడేది అడ్డు? ఏ దురాత్మల సమూహం నిలబడేది అడ్డు? దేవుడు నీ పక్షాన నీ ముందుగా వెళ్ళునుగాక. ఈరోజు అపవాది తలంపులు, అపవాది ఆలోచనలు నీ జీవితంలో రద్దు చేసేది నీ బాధ్యత అయితే, నువ్వు రద్దు చేసిన కార్యాలని నీ జీవితంలో నుండి తీసివేసి ప్రతి అడ్డంకల్ని బద్దలు కొట్టేది దేవుడు మాత్రమేనండి. గాడ్ కమ్స్ వెన్ యూ నీడ్ ద బ్రేక్ త్రూ. దేవుడు జోక్యము చేసుకుంటాడు నువ్వు తగ్గించుకునేటప్పుడు. దేవుడు నీ దగ్గరికి చేరతాడు నువ్వు సమర్పించుకునేటప్పుడు. నీవు ఆయన ముందు సమర్పించుకున్నట్లయితే, నువ్వు సమర్పించుకున్న వ్యక్తివి అయితే, దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకుని నీకు కావాల్సిన విడుదల, నీకు కావాల్సిన జయము, నీకు కావాల్సిన సఫలతని దేవుడే అనుగ్రహించునుగాక. చూస్తే బైబిల్లో చూస్తున్నప్పుడు గాడ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ హెల్పర్, హీ ఈజ్ ఆల్సో ఎ బ్రేకర్. ఈజ్ నాట్ జస్ట్ ఎ హెల్పర్. నీకు చెయ్యి మాత్రం ఇచ్చే దేవుడు కాదు, ఏది అడ్డు ఉందో దాన్ని బదలు కొట్టే దేవుడు అంట. నీకేదో చెయ్యి ఇచ్చి నేను పైకి లేపే దేవుడు మాత్రం కాదు, నిన్ను పట్టి పెట్టుకున్న సాతాను బందికల్ని ఒక్క దెబ్బలో పగలగొట్టే దేవుడు, విరగొట్టే దేవుడు, కాడిని విరగొట్టువాడు ఆయనే. చూసి కొన్నిసార్లు మనకున్న బంధకాలు, మనకున్న తలుపులు, బైబిల్ చూసినప్పుడు కొన్నిసార్లు తలుపులు తడతాం కాదంట, తలుపులు బద్దలు చేసుకుని పోవాలంట. ఈరోజు పాపం కొంతమంది తలుపుల దగ్గర తట్టుకుంటా ఉన్నారు. ప్రభా నువ్వు తట్టమన్నావు కదా, దేవుని తలుపు దగ్గరకు వచ్చి తట్టు. అపవాది తలుపులు అంటే పీక్కుని పో. కొన్నిసార్లు అపవాది నేను ట్రాప్ చేద్దామని నీ పొరపాటులో, నీ అజ్ఞానంలో అపవాది కొన్నిసార్లు నేను ట్రాప్ చేసి పడతాడు. కానీ గ్రహించను నీవు, ఇఫ్ యూ కమ్ టు యువర్ సెన్సెస్, జస్ట్ బ్రేక్ దెమ్ అండ్ గో. బైబిల్లో చూసినప్పుడు సంసోన్ చూస్తాం. సంసోన్ ఫిలిస్తీ దగ్గరికి వెళ్ళాడంట. ఫిలిస్తీ దగ్గరకు వచ్చాడని తెలిసి ఫిలిస్తీన్లు ఏం చేశారంట? తలుపులు వేసి పెట్టేశారంట. పెద్ద తలుపులంట, ఎనప తలుపులంట, ఆ చెక్క ఎనపతో చేయబడిన తలుపులంట. ఎంతో ఘనమైంది, ఎంతో బరువైంది. ఆయనకి తలుపు వేసి పెడితే దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుని ఆత్మ ఆయన పైన దిగి వచ్చిందంట. ఈ మాట గమనించండి, దేవుని ఆత్మ ఆయన పైకి దిగి వచ్చిందంట. దేవుని ఆత్మ ఆయన పైకి దిగి వచ్చిన వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ తలుపుల్ని అట్లా ఎరగొట్టి ఆ తలుపుల్ని భుజం మీద వేసుకుని అలాగే మోసుకుని వెళ్ళి, ఇన్ఫ్యాక్ట్ ఆయన వెళ్ళిన యాటిట్యూడ్ చూస్తే కింద నుండి అంత బరువు తలుపులు తీసుకుని పైకి ఎక్కి అవతల పడేసిపోయాడట. శత్రువు అనుకుంటున్నాడు నీ తలుపులు వేసి నేను నాప పెడదామని. కానీ దేవుని ఆత్మ నీ పైకి దిగి వస్తే నువ్వు ఆ తలుపులు తీసుకెళ్ళి దూరంగా పడతావు. శత్రువు తెచ్చి పెట్టుకోలేడు. ఈ రోజు కూడా చరిత్రకారులు చెప్తారు ఆ తలుపులు అంత దూరంలో ఇంకా పడి ఉన్నాయని. చూసి ఈరోజు కూడా ఆ తలుపులు, ఇదిగో సంసోన్ని తీసుకొచ్చి పడేసిపోయాడు, ఇంకా ఈరోజు వరకు ఉన్నాయి. గాడ్ ఈజ్ ఏబుల్ టు గివ్ యూ ద స్ట్రెంగ్త్. దేవుడు నీ జీవితంలో జయం ఇచ్చినప్పుడు, దేవుడు నీ జీవితంలో విడుదల ఇచ్చినప్పుడు, దేవుడు నీ జీవితంలో అధికారం ఇచ్చినప్పుడు ఏ అపవాది తలుపులు నీ ముందు నిలిచి ఉండవు. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు తగ్గించుకో, నువ్వు ఉపవాసం ఉండు, నువ్వు మొరపెట్టు, నువ్వు కన్నీరు కార్చు, నువ్వు దేవుని పాదాలు పట్టుకో. దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. దేవుడు నీ జీవితంలో జయంనిస్తాడు. దేవుడు నీ జీవితంలో విడుదలనిస్తాడు. దేవుడు సమస్తము నీ జీవితంలో సాధ్యపరుస్తాడు. ఆమేన్. బైబిల్లో చూసినప్పుడు యెషయా గ్రంథం 45:2-3 వచనాలు చదువుదామండి. నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను. ఆమేన్. కంటిన్యూ. ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లోని మరుగైన ధనమును నీకిచ్చేదను. ఆమేన్. ఏమంటున్నాడు? నేను నీకు ముందుగా వెళ్తా. ఈరోజు ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. చెప్పాలి, మీరు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. దేవా నువ్వు నా ముందుగా వెళ్తానన్నావు, నా ముందుగా వెళ్ళు, నాకు ముందుగా వెళ్ళు ప్రభా. గో బిఫోర్ మీ లార్డ్ అండ్ మేక్ ఆల్ ద క్రికెట్ ప్లేసెస్
అన్ని అప్స్ అండ్ డౌన్స్, నా కాలు పెట్టలేని స్థలాలంతా, నా కాలు పెట్టలేని పరిస్థితులంతా, నేను జోక్యం చేసుకోలేని విషయాలంతా, నా పక్షాన విరోధంగా తలెంచిన కుట్రలంతా, లార్డ్ యూ సెట్ ఇట్ రైట్, యూ సెట్ ద రికార్డ్ రైట్, యూ సెట్ ద ప్లాట్ఫామ్ రైట్, యూ మేక్ మై పాత్ రైట్. నా అడుగుల్ని స్థిరపరచువాడు నీవే, నా ముందెళ్ళే నేలను కూడా సిద్ధపరచువాడు నీవే. ఆమేన్. అంత మాత్రం కాదు, ఏమంటున్నాడు? ఐ విల్ గివ్ యూ ద ట్రెజర్స్ ఆఫ్ డార్క్నెస్, అంధకార ధననిధులు నీకు ఇస్తాను. ఈ మాటలు ఈరోజు చెప్తా ఉంటే ఇదేంటి ప్రాస్పెరిటీ గాస్పెల్ అంటారండి. దేవుని వాగ్దానాలు ఎత్తి చెప్పినా కూడా మనుషులకి తప్పే. ఎంతమంది నమ్ముతారండి, దేవుడు నా కొరకు దాచిపెట్టినవి, నా కొరకు సిద్ధపరిచినది ఆయన తగిన సమయంలో నా జీవితంలో అనుగ్రహిస్తాడని నేను నమ్ముతున్నాను అన్న వారి చేతులు తలలు చెప్పండి. ఈరోజు నీ కొరకు దాచి ఉంచినది ఎవరికి కనబడదు, నీకు కూడా కనబడదు. ఈ పాటికి కనబడి ఉంటుంటే అది ఎప్పుడో వ్యర్థపరిచి ఉండేవాడువేమో. కానీ నువ్వు దేవుని దగ్గర సరిదిద్దుకున్నావు కాబట్టి, దేవుని దగ్గర సమర్పించుకున్నావు కాబట్టి, దేవుని దగ్గరికి చేరావు కాబట్టి దేవుడు అంటున్నాడు, దాచి ఉంచినది నీకు తెలియజేస్తా, నీకు కనబరుస్తా. ద హిడెన్ రిచెస్ ఆఫ్ ద సీక్రెట్ ప్లేస్ దట్ thou mayest know that I the Lord which called thee by thy name and the God of Israel. ఇశ్రాయేలు దేవుడు, నీ దేవుడు, నీ కొరకు దాచి ఉంచినది, నీ కొరకు సిద్ధపరిచినది దేవుడు ఇస్తా అంటున్నాడు. దేవుని వాక్యం చూసినప్పుడు అండి, అనేక సార్లు మన జీవితంలో ఆటంకాలు ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ వెన్ ఇట్స్ అ టైమ్ ఫర్ బ్రేక్ త్రూ, అనేక స్వరాలు వినబడతాయి, అనేక వినబడతా ఉంటాయి, అనేక ఆగు ఆగు అనేవి వినబడుతూ ఉంటాయి. బైబిల్లో చూసినప్పుడు మార్కు సువార్త 10:46 నుండి 52 వరకు అక్కడ చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గుడ్డి భర్తమైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ గుడ్డి భర్తమై అక్కడే పడున్నాడు, అక్కడే ఉన్నాడు, ఆయనకి ఎప్పుడు అక్కడే అడుక్కుంటూ ఉన్నాడు. అంధుడంట, కళ్ళు లేనివాడంట. గుడ్డి భర్తమైన రాసినప్పుడే పేరు కలిగిన వ్యక్తి, పేరు రాయబడిందంటే ఏమైనా ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి, లేకపోతే ఏమైనా ప్రాముఖ్యమైన తరం నుండి వచ్చిన వ్యక్తి. హీ ఈజ్ వన్ వెయిట్ పర్సన్. బట్ దెన్ అక్కడ చూసినప్పటికీ ఈజ్ యూస్లెస్ అట్ ద మూమెంట్. ఆ స్థితికి పనికిరాని వ్యక్తిగా అక్కడ పడి ఉంటాం చూస్తున్నాం. ఆ వ్యక్తి యేసుని గురించిన వార్త విన్నాడంట. అక్కడ యేసు ప్రభు వస్తా ఉంటే ఏంటి ఈ గోల ఏంటి అని అడిగినప్పుడు నజరేయుడైన యేసు వస్తున్నాడు అన్న మాట చూస్తే అక్కడ ఆ మాటకి ఆయన ఏం చేశాడంట? దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేక వేశాడంట. ఏమని కేక వేశాడు మీరేంటి చూద్దాం. ఆయన ఆ రీతిగా కేక వేస్తూ ఉంటే ఆ పక్కన ఉన్నవారు బోధకుడిని డిస్టర్బ్ చేయొద్దు, పాపం వారికి తెలియలే ఆయన దేవుడని. దేవుణ్ణి డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పలే పాపం. ఏమని చెప్పారు? బోధకుడిని డిస్టర్బ్ చేయొద్దు. పాపం ఆయన ఎవరో గ్రహించలేదు. గెరాసీనుడు గ్రహించాడు, సర్వోన్నతుడైన దేవుడి కుమారుడా నాతో నీకేం పని. కానీ ఈ పక్కన ఉన్నవారు గ్రహించలే ఆయన ఎవరని. బోధకుడిని డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే నీకు తెలిసిన ఆయన కేవలం బోధించేవాడండి. కానీ ఆయన నమ్మాడు, ఆ గుడ్డివాడు నమ్మాడు, ఆయన నన్ను స్వస్థపరచగలిగిన దేవుడని. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, వాట్ డూ యూ బిలీవ్? అండ్ ముఖ్యంగా ఆయన విన్నాడు యేసుని గురించి. వినటం వలన కలుగుతుంది విశ్వాసం. విశ్వాసాన్ని బట్టి ఆయన కేక వేస్తున్నాడు, ఏమని? నన్ను కరుణించు అని. దానికి వెంటనే స్వరములు వినబడుతూ కేక వేయొద్దు, కేక వేయొద్దు, ఆయనని ఇబ్బందిపరచొద్దు, ఆయనని ఇబ్బందిపరచొద్దు. ఈరోజు మనుషుల్ని ఇబ్బందిపరచకండి, దేవుణ్ణి పరచండి. అర్థమైందన్నమాట. You think twice to call a person, but call God no matter what, whatever time, wherever you are, whatever situation it is. అర్థమవుతుందా? మనుషులకు మాత్రం నువ్వు అనుకుని వెంటనే ఫోన్ కొడతావు. దేవునికి ప్రార్థన చేయండి అంటే తర్వాత ప్రార్థన చేస్తానంటావు. కానీ ఈరోజు చెప్తున్నాను, దేవుని దగ్గర మాత్రం నువ్వు ఎప్పుడు ఆయన డిస్టర్బ్ చేస్తావు, ఆయన ఎప్పుడు ఫీల్ అవ్వడు. ఇన్ఫాక్ట్ ఆయన ఇంకా సంతోషపడతాడు నువ్వు అని అడిగితే. కేక వేస్తూ ఉంటే యేసుప్రభు ఆగలేదంట, పోతూ ఉన్నాడు. ఇట్స్ అ టెస్ట్. Because every time before your breakthrough there is a test. Every time before your breakthrough there is a test. ఇది ఫాల్స్ కంట్రాక్షన్సా, అసలైన పెయిన్సా?
ఎందుకంటే ఫాల్స్ కంట్రాక్షన్స్ వచ్చినప్పుడు కొన్నిసార్లు తల్లి అనుకుంటుంది, ఎందుకంటే మొదటిసారి ప్రెగ్నెన్సీ అప్పుడు అయితే ఇంకా కష్టం పాపం. ఫాల్స్ కంట్రాక్షన్స్ వచ్చేస్తా లేబర్ పోయి హాస్పిటల్కి అయితే ఏం లేదమ్మా, ఇది ఒట్టి ఫాల్స్ కంట్రాక్షన్స్ అమ్మా, వెళ్ళు ఇంకా టైం ఉందిలే. కానీ ఆ వారం రోజులు 3 రోజుల ముందు స్టార్ట్ అయిపోతాయంట ఫాల్స్ కంట్రాక్షన్స్. కానీ అసలు పెయిన్ వచ్చినప్పుడు చెప్తాను, ఇది ఫాల్స్ కాదు బాబోయ్, ఇది నొప్పి, నేను తట్టుకోలేకపోతున్నాను. అండ్ ద ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. If you're really looking for a breakthrough, let the frequency increase. If you're really looking for a breakthrough, let the intensity increase. If you're really looking for a breakthrough, నీ కేక గట్టిగా ఉండనే, నీ స్వరము పోయినా పర్వాలే, నీ స్వరము పోయినా పర్వాలేదు, బిగ్గరగా కేకవి. ఎందుకంటే నీ హృదయంలో ఉన్న నొప్పి నువ్వు ఎట్లా తెలియజేస్తావో తెలియజేయి, నువ్వు ఎట్లా తెలియజేయి, డజంట్ మ్యాటర్, జస్ట్ స్క్రీమ్ అవుట్, కేకవై. కానీ అక్కడ చూసినప్పుడు ఆ వ్యక్తి కేక వేసేటప్పుడు పక్కన ఉన్నవారు మౌనంగా ఉండమన్నారు. మౌనంగా ఉండమన్న దానికి తగినట్టుగా ఆయన ఇంకా ఎక్కువ కేకలేసాడంట. ఎంత అంటే కేకలు, నడుచుకుని పోతా ఉన్న యేసు ప్రభు తన కేక విని అక్కడ ఆగిపోయాడంట. ఈరోజు నీ కేక యేసుని ఆపగలుగుతుందా? నీ కేక అనేటప్పుడు కేవలం నువ్వు ఎంత గట్టిగా అరిచాడనేది ముఖ్యం కాదు. యువర్ డెస్పరేషన్, నీ హృదయంలో ఉన్న వాంఛ, నీ హృదయంలో ఉన్న ఆశ, నీ హృదయంలో ఉన్న తపన, ప్రభువా నీ సన్నిధిలోనే వినిపించబడాలి, నీ సన్నిధిలో నేను కేక, నా ప్రార్థన వినబడాలి, నీ సన్నిధిలో నా బాధ చూడాలి. ఈరోజు నువ్వు నన్ను రక్షించాలి, ఈరోజు నువ్వు నన్ను విడిపించాలి, ఈరోజు నువ్వు నాకు సహాయం చేయాలి. ఒకసారి బైబిల్లో కీర్తనలో 126 వచనం చదువుదామండి. పిడికేడు విత్తనములు చేత పట్టుకొని, పిడికేడు విత్తనాలు చేతుల్లో పట్టుకొని ఏడ్చుచూ పోయి విత్తువాడు సంతోషగానము చేయుచు, ఎట్లంతా సంతోషగానము చేయుచు, పనలు మోసుకొని వచ్చును. పనలు ఇంగ్లీష్లో అయితే షాల్ డబుల్నెస్. ఆయన డౌట్ లేకుండా చేస్తాం బట్టి డౌట్లెస్లో వెళ్తాం. కమ్ విత్ రిజాయిసింగ్ బ్రింగింగ్ హిస్ స్టెప్స్. ఆయన సంతోషముతో, ఆనందముతో, అధిక సంతోషముతో, ఆనందముతో తిరిగి వస్తాడంట. ఈరోజు ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ బ్రేక్ త్రూ, ఆల్ ఐ కెన్ టెల్ యూ ఇస్ ప్రే ప్లస్ ఫెయిత్. ప్రార్థన ప్లస్ విశ్వాసం, ప్రార్థనతో కలుపు విశ్వాసం. విశ్వాసము లేని ప్రార్థనలకి జవాబు రాదు. విశ్వాసం ఉందని చెప్తూ మౌనంగా ఉండటంలో జవాబు రాదు. నీ ప్రార్థన, నీ విశ్వాసము, యూ విల్ హ్యావ్ ఎ సడన్ బ్రేక్ త్రూ, సడన్ షిఫ్ట్, సడన్ ఇంక్రీజ్, సడన్ బ్రేక్ త్రూ. బైబిల్లో చూసినప్పుడు అపోస్తల కార్యాలు 12:5-10 వరకు చూస్తే పేతురుని చెరసాలలో పెట్టి బంధించి పెట్టారంట. అప్పటికే యాకోబుని చంపేశారు. పేతురుని అక్కడ పెట్టారు. నెక్స్ట్ ఆయనే పొద్దుటైందా చంపైపోతున్నారు. సంఘం ఆ వార్త తెలిసిన వెంటనే సంఘం అతి ఆసక్తితో చేరి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు జెన్యుైన్ ప్రేయర్స్ సంఖ్యలతో బంధించబడిన పేతురు, చెరసాలలో పెట్టి తాళం వేసిబడిన పేతురు, ఆయన నిద్రిస్తున్నాడు పాపం. కానీ నిద్రిస్తున్నాడంటే చూడండి, అదే అంటాను, పేతురు యాటిట్యూడ్ చూసినప్పుడు యూ హ్యావ్ టు రియల్లీ అడ్మైర్. పొద్దున నేను చంపేస్తానంటే రాత్రి ఏం చేస్తాడు? నేను ఎవరన్నా పొద్దున చంపేస్తానంటే రాత్రి ఏం చేస్తాం? ఆయన చూడండి, ఇది పడుకునే టైం, పడుకోదా, పొద్దుట దేవుని దగ్గరికి వెళ్తున్నానా, లెట్స్ గెట్ రెడీ, ఐ నీడ్ రెస్ట్. నాకు ఈ భూమిలో నేను చేయాల్సింది ఏముంది, నేను చేయగలిగింది ఏముంది? దేవుడు అనుమతించినది నేను అంగీకరిస్తున్నాను. దేవుడు నన్ను తీసుకుంటున్నాడు అనుకున్నాడేమో, పడుకున్నాడు. అరే దేవుడు చెప్పాడు, ఆయనకి క్లూ ఇచ్చాడా? అసలు క్లూ కూడా లేదు అక్కడ. కొన్నిసార్లు దేవుడు కూడా క్లూ అవ్వడు. ఎందుకు తెలుసా? నువ్వు అనుకుంటున్నావు నీ పని అయిపోయింది, ఇంకా చివరికి నువ్వు చేయగలిగింది ఏంటి, పడుకో అని. కానీ దేవుడు అంటున్నాడు, అయ్యా కొంచెం పడుకో అయ్యా, అర్ధరాత్రి నా దోత వస్తుంది, లేపుతుంది, నిద్రలో నుండి లేచి నువ్వు వెళ్ళి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, కాబట్టి ముందే నాకు తీసుకో. సో ఇక్కడ చూసినప్పుడు ఈయన పడుకున్నాడంట. అకస్మాత్తుగా 7వ వచనం ఒకసారి చదువుదామా, 12:7. ఇదిగో
ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతనుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి త్వరగా లే అని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. ఆమేన్. దేవుడు తన దూతను పంపిస్తే చాలు నీకు. ఈరోజు ఆయన దూతను పంపిస్తే చాలు నీకు. ఏ బంధకాలు, ఏ సంఖ్యలు నీకు ఉన్నాయో దేవుడు లేపి లే 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 బయలుదేరో అంటే చాలు. ఏదంతా నిన్ను ఆపెడుతుందో, ఏదంతా నీ జీవితంలో ముందు నెలలోకని చేస్తుందో, ఏదంతా నిన్ను అడ్డగిస్తుందో ప్రతి ఒక్కటి ఊడి పడును గాక. ఆర్ యు రెడీ? ఈరోజు కొంతమంది ఊడి పడినా కూడా లెగుస్తానికి రెడీగా లేరు. నేను కొంచెంసేపు పడుకోవాలి, నాకు నిద్ర వస్తుంది అనే రకం ఉన్నారు. లే, ఎల్లు, నీ విడుదల ఇక్కడ ఉంది, నీ విడుదల ఇక్కడ ఉంది. గెట్ అప్, రైజ్ అప్, గో. ఇక్కడ మనుషులందరూ డోంట్ డిస్టర్బ్ మీ, ఐ నీడ్ టు స్లీప్ మోర్. నాకు నిద్ర ముఖ్యం, నాకు నిద్ర ముఖ్యం. ఈరోజు నిర్ణయించండి, నిద్ర కాదు, దేవుడు చేయమన్నది ముఖ్యం. దేవుడు ఏం చేయమంటే అది చేస్తా. మనసులో నిర్ణయించండి, దేవుడు ఏది చేయమంటే అది చేస్తా, దేవుడు ఏది జరిగించమంటే అది జరిగిస్తా. ఇక్కడ చూసినప్పుడు అక్కడ చెరసాలలో ఉన్నాడు, అక్కడ తలుపులు వేయబడి ఉన్నాయి, సంఖ్యలో బంధించబడి ఉన్నాడు. అక్కడ ఎవరు తలుపు నాక్ చేయలే. దూత వస్తుంది, తలుపులు తెరబడుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ దాని తర్వాత చూస్తే దూత ఆయన లేపి లెగమంటే ఈయన ఏం చేశాడు ఒకసారి చదవండి. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనెను. అతడు నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కో. అతడు అలాగ చేసిన తరువాత ఇంగ్లీష్ అయితే he said to him, put on your garment, అంటే పై వస్త్రాన్ని వేసుకో, follow me, నన్ను వెంబడించు. వెంబడిస్తూ ఉండగా నీ వస్త్రము వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వల్ల జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనం కలిగినని తలంచెను. ఆయన ఏమనుకున్నాడంట? ఇంకా కల్లో ఉన్నాడంట, నిజం అనుకోలేదంట. కలలో దోత వచ్చింది, కలలో నన్ను తీసుకెళ్తుంది, కలలో జరిగిపోతుంది అనుకున్నాడంట. దేవుడు కూడా మన జీవితంలో నువ్వు గ్రహిస్తానికి ముందుగానే నువ్వు కల కంటూ ఉంటావు అనుకుంటున్నప్పుడే నీ జీవితాన్ని స్థిరపరచాల్సిన విషయంలో దేవుడు స్థిరపరచుడుగాక. ఎప్పుడన్నా అనిపించిందా మీకు? ఎవరికైనా ఈ ఎక్స్పీరియన్స్ ఉందా? ఇది నిజమా అనుకునేటప్పటికే ఇక్కడ ఉన్నాను నేను, ఇది జరిగిందా అనేటప్పటికే నా జీవితంలో అయిపోయింది, ఇది సాధ్యమా అనేటప్పటికే నా జీవితంలో సాధ్యమైపోయింది. ఇంకా మాట్లాడదాం అనుకుంటే అంతలోకి అంతా సెటిల్ అయిపోయింది. ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారు అలాంటివి? ఉన్నారా? చేతులు తల్లిలు చెప్తారా? ఓ చాలా మంది ఉన్నారు. ప్రైజ్ గాడ్. కానీ దేవుడు చెప్పేది ఒకటే, ఈరోజు నీవు దేవుని ముందు తగ్గించుకుని ప్రార్థన చేస్తాం బట్టి దేవుడు అంటున్నాడు, నేను నా దూతను పంపిస్తా. నీవు అనుకుంటున్నాడు. పేతురు ఆ రాత్రి అనుకున్నాడు, నా పని అయిపోయింది, నా టైం అయిపోయింది, నా సీజన్ అయిపోయింది, నేను బ్రతికింది చాలు, నేను పోతున్నాను అనుకున్నాడు. యాకోబు తన తోటి వ్యక్తి చనిపోయాడన్న వెంటనే అయ్యో బాధపడ్డాడేమో, లేకపోతే యాకపోయాడని నెక్స్ట్ నేను కూడా వెళ్ళిపోతున్నాను అనుకున్నాడేమో. కానీ చూస్తే దేవుడు అంటున్నాడు, పద నీ ముందు ఉంది ఇంకా పని, పద నీ ముందు ఉంది ఇంకా నువ్వు చేయాల్సింది, పద నీ ముందు ఉంది ఇంకా బ్రతకాల్సింది, పద నీ ముందు ఉంది ఇంకా సాధించాల్సింది, పద ముందుంది దేవుడు నీ కొరకు సిద్ధపరిచినవి, పద దేవుడు నీ కొరకు ఆశ్చర్యకరమైన సహాయాన్ని, నీ కొరకు గొప్ప తలంపుల్ని, నీ కొరకు గొప్ప పరిచర్ని, నీ కొరకు గొప్ప జీవితాన్ని దేవుడు స్థిరపరిచాడన్న మాట నీకు తెలియజేస్తాడండి. ఈరోజు నీవు గ్రహిస్తానికి ముందుగానే ఆయన దూతని పంపించి నిన్ను తీసుకువెళ్ళాల్సిన స్థాయిలోకి దేవుడు తీసుకెళ్ళును గాక. I don't know, God is only asking me to prophesy today, so I don't know. ఈరోజు దేవుని వాక్యం నమ్మండి. God is going to take you into a position. నువ్వు నిజంగా దేవుని ముందు తగ్గించుకుని ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ జీవితంలో నిన్ను తీసుకెళ్లే స్థాయి నీవు గ్రహించలేనిది, నువ్వు నమ్మలేనిది, నువ్వు ఊహించనిది దేవుడు నీ జీవితంలో జరిగిస్తున్నానని దేవుడు తెలియజేస్తున్నాడండి. He will make you stand in a way where you will marvel.
కమాన్, మన టైం అయింది. తలలో ఉంచుతాం, ప్రార్థన చేద్దాం, కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. కమాన్, వి గోనా సీ వాట్ గాడ్ ఈస్ గోనా డూ ఎ బ్రేక్ త్రూ ఫర్ us. దేవుడు సమర్థుడండి. దేవుడు నీ జీవితాన్ని బాగు చేయగలిగిన దేవుడు అండి. ఆయన ఆత్మ ద్వారంగా మూయబడిన ప్రతి తలుపుని తెరవగలిగిన దేవుడు, ప్రతి ఆలస్యాన్ని తెంపివేయగలిగిన దేవుడు, ప్రతి సంఖ్యల్ని పడగొట్టగలిగిన దేవుడు. యేసు నామములో ఈరోజు నీకు జయం ఉంది. యేసు నామములో నీకు విడుదల ఉంది. యేసు నామములో నీ కుటుంబంలో జరుగుతుంది. అడుగు, గాడ్ మేక్ ఎ షిఫ్ట్ ఇన్ మై లైఫ్ లార్డ్. నా జీవితంలో ఒక షిఫ్ట్ తీసుకురాయ్యా. నా జీవితంలో ఒక నూతన ప్రారంభం దయచేయి. సమాధాన కార్యములు జరిగించగలిగిన దేవుడు అండి. సమాధానమైన జీవితం నీకు ఇవ్వగలిగిన దేవుడు అండి. నూతన ప్రారంభం నీ జీవితంలో ఇవ్వగలిగిన దేవుడు. ఈరోజు దేవుడితో ఉన్నావా? దేవుడితో నువ్వు నడుస్తున్నావా? ఇఫ్ యు ఆర్ విత్ గాడ్, గాడ్ ఈస్ ప్రామిసింగ్ ఎ బ్రేక్ త్రూ ఇన్ దిస్ 21st day. ఎ బ్రేక్ త్రూ. వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇస్ ఎ బ్రేక్ త్రూ. దేవుడు చెప్తున్నాడు, నీ ముందుగా వెర్రగొట్టేవాడు వెళ్తున్నాడంట. ఏ తలుపు మూయబడిందన్నా కూడా వెర్రగొట్టేవాడు, ఏ బంధకంలో ఉన్నా కూడా వెర్రగొట్టేవాడు, ఏ ఆటంకంలో ఉన్నా వెర్రగొట్టేవాడు. నీ జీవితంలో జయముని విడుదలనిచ్చే దేవుడు ఉన్నాడు. నమ్ము. హీ విల్ ఓపెన్ డోర్స్. ఆయన తలుపులు తెరుస్తాడు, ఎవ్వరు మూయలేని తలుపు. ఆయన తెరిచిన తలుపు ఎవ్వరు మూయలేరు. అడుగు, దేవా నా జీవితంలో తలుపు తెరువయ్యా. నన్ను నడిపించు, నా చేయి పట్టుకుని నన్ను నడిపించు, నా జీవితాన్ని స్థిరపరచు, నా జీవితంలో నీ అద్భుతం జరిగించు. కార్యము జరిగించాయా, జయం అనుగ్రహించాయా, విడుదల అనుగ్రహించు ప్రభా, స్వస్థత దయచేయ ప్రభా. ప్రతి ఇత్తడి సంఖ్యల్ని తెంపివేస్తానని తెలియజేస్తున్నాడు దేవుడు. ప్రతి బంధకాల్ని తెంపివేస్తానని తెలియజేస్తున్నాడు దేవుడు. అడుగు, నా జీవితంలో విడుదల, నా జీవితంలో జయము, నా జీవితంలో స్వతంత్రత. ఈరోజు నువ్వు నమ్మినట్లయితే ఆహ్వానించు. గాడిని వెరగొట్టేదేవా, తలుపుల్ని వెరగొట్టేదేవా, నా ముందు వెళ్ళి సమస్తము జయముని అనుగ్రహించేదేవా, నిన్ను ఆహ్వానిస్తున్నాను. నా జీవితంలో నువ్వు రావాలయ్యా నా తోడు, నువ్వు కావాలయ్యా నా తోడు, నీ జయము కావాలయ్యా నాకు. నిన్ను ఆహ్వానిస్తున్నానయ్యా. నా జీవితంలో అడ్డంకిస్తున్న ప్రతి అడ్డంకుల్ని, ప్రతి అపవాది దాడులని, ప్రతి ఆలస్యపరచు కార్యాల్ని నా జీవితంలో నుండి ఇప్పుడే వెర్రగొట్టమని వేడుకుంటానయ్యా, లయపరచమని వేడుకుంటానయ్యా. అడుగు, విశ్వాసంతో అడుగు. దేవుని ఆత్మ బయలుపరుస్తున్నాడు. ఇక్కడ ఎంతో మంది జీవితాల్లో, అమ్మా జాగ్రత్త వినండి, రూతు జీవితంలో జరిగినట్టు ఒక ఆశ్చర్య కార్యం, ఆశ్చర్య సంభవాలు. పోగొట్టుకున్నాను అనుకుంటున్నావు, పోయింది అనుకుంటున్నావు, కానీ దేవుడు అంటున్నాడు, నేను నూతన పరుస్తాను, నేను వర్ధలింపజేస్తాను. ఎస్తేరు జీవితంలో ఇంక అంతమైపోయింది అనుకునే దాంట్లో కూడా నేను మార్చి ఘనమైన రీతిగా చేస్తానన్న దేవుడు ఇక్కడ ఉన్న పురుషులకి, స్త్రీలకి చెప్తున్నాడు. ఇదిగో, ఈరోజు ఎవరెవరైతే దేవుని చేతుల్లో సమర్పించుకుని, ఆయన ముందు సమర్పించుకుని, ప్రార్థించి, ఉపవాసం ఉండి ఆయన చేతులారా వాడబడాలని ఆశపడ్డారు, యువర్ లైఫ్స్ ఆర్ గోనా టర్న్ హిస్టారికల్. మార్క్ మై వర్డ్స్, దే గోనా బి హిస్టారికల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. 5 రొట్టెలు, చిన్న చేపలు ఎంతమందికి దీవించబడ్డాయో అలాగా వేలాది లక్షలాది మందికి మీ జీవితంలో దీవెనగా మార్చబడునుగా కానీ ప్రకటిస్తున్నా. ఒక మాటతో చెప్పు, దేవా నేను నమ్ముతున్నానే నీ వాక్ని. ఐ రిసీవ్ యువర్ వర్డ్, ఐ బిలీవ్ యువర్ వర్డ్. నీ చిత్తము మాత్రమే నా జీవితంలో జరుగునుగాక. నీకు దగ్గరగా ఉంటానయ్యా. ఇక్కడ ఎవరన్నా రక్షించబడని వారు, ఎవరన్నా నా జీవితాన్ని ఏసే చేతులకు ఇస్తున్నాడు, నాకు ఏసే కావాలి, ఏసే నా సొంత రక్షగా అంగీకరిస్తున్నాడు అని వారు ఉంటే మీ కుడి హస్తాన్ని బాగా ఎత్తి చూపిస్తారా? దేవా, ఇదిగో ప్రభా, చేతులు ఎత్తిన వారిని నీ చేతులకు అప్పచెప్తున్నా ప్రభా.
ఎవరెవరైతే వారి చేతుల్ని నీ చేతులకు అప్పచెప్తున్నారో పట్టుకో, ఇప్పుడే పట్టుకో పరిశుద్ధాత్ముడా. వారిని ఉప్పింపజేయి, వారి పాపాలు ఉప్పింపజేయి, వారి శాపాలతో తీసివేయి, కొట్టివేయి, విడుదల దయచేయి. ప్రతి అపవాది దోషముల్ని, అపవాది అధికారాల్ని కొట్టివేయమని వేడుకుంటాడు ప్రభా. ప్రతి పితరుల దోషముల్ని, పితరుల పాపాలని వారిపై నుండి కొట్టివేయమని వేడుకుంటాడు ప్రభా. వారి జీవితంలో ఈ దినమే ప్రభు అనుగ్రహించే రక్షణ పరిశుద్ధాత్మ ద్వారంగా వారికి అనుగ్రహించబడును గాక. వారి హృదయాల్లో నింపుదల కలుగును గాక. స్వతంత్రత, విడుదల నజరేయుడైన యేసు నామములో కలుగును గాక అని ప్రకటిస్తున్నాను. నీ బిడ్డలుగా వారు మార్చబడుతున్నారు, నీకు వందనాలు ప్రభా. నీ బిడ్డలుగా వారు మార్చబడుతున్నారు, నీకు వందనాలు దేవా. 21 దినంలో నీ సన్నిధిలో ఎవరెవరైతే తగ్గించుకునే ప్రార్థన చేసి all who have asked for a breakthrough, I pray Lord, they should have complete victory, complete victory, complete victory. ఏ అప్రెసివ్ స్పిరిట్ పనిచేస్తాను లేదు, ఏ అపవాది ఇంటికి అధికారం లేదని ప్రకటిస్తున్నాను. ఏ మానిటరింగ్ స్పిరిట్స్కి అధికారం లేదని ప్రకటిస్తున్నాము. ఏ ఫెమిలియర్ స్పిరిట్స్కి అధికారం లేదని ప్రకటిస్తున్నాము. ఏ వాయుమడులకి అధికారం లేదని ప్రకటిస్తున్నాము. ఏ అధికారులకి, అంధకార సమూహానికి అధికారం లేదని ప్రకటిస్తున్నాము. నజరేయుడైన యేసు నామములో దేవుని విడుదల, దేవుని కాపుదల, దేవుని కంచె, దేవుని దీవెన ఈరోజు ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరికి కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. దేవుడు దీవిస్తున్నాడు. God is blessing, God is blessing, God is blessing, God is blessing, limitless blessing. God is blessing, God is establishing your lives, God is holding your hand. దేవా ప్రభు ఇదిగోనయ్యా, తగ్గించిన మమ్మల్ని హెచ్చించే దేవుడు నీవే. 21 దినాలు ఏ ఆటంకంలో లేకుండా నిన్ను ఆరాధిస్తానికి, ప్రార్థిస్తానికి, నీ వాక్య సత్యాన్ని ఎరుగుతానికి నువ్వు చిన్న కృపను బట్టి మొదలయ్యా. ఎవరెవరు ఏ ప్రార్థన భారాలు అయితే నీ సన్నిధిలో తీసుకొచ్చారో, ఏ ప్రార్థన భారాలతో అయితే నీ సన్నిధిలోకి వచ్చారో, ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. ప్రతి ఒక్కరు చూడయ్యా, ప్రతి ఒక్కరిని దర్శించయ్యా. ప్రతి ఒక్కరు కావాల్సిన ప్రతిఫలం దయచేయి, జవాబు దయచేయి, విడుదల దయచేయి, సహాయం దయచేయి. దేవా నీ కార్యం జరగాలి ప్రభా, నీ కార్యం జరగాలయ్యా, నీ కార్యం జరగాలయ్యా. ఈరోజు ప్రభా ఏదైతే నీ సన్నిధిలోకి అప్పచెప్పారో ప్రతి అపవాది కార్యాలు లయపరచబడ్డాయని ప్రకటిస్తూ నీ రాజ్య మహిమ నీ బిడ్డల జీవితాలు స్థిరపరచబడి, ఘనపరచబడి, విలువైన వారుగా, హెచ్చింపు కలిగిన వారుగా, క్రీస్తు నామ మహిమాంతమై ఘనమైన జీవితంలో జీవితురుగా కానీ ప్రకటిస్తూ ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.